జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలో ప్రధాన రహదారిపై గ్రామస్తులు ధర్నా చేపట్టారు. బచ్చన్నపేట నుంచి సిద్దిపేటకు వెళ్లే ప్రధాన రహదారి సమస్యలకు నిలయంగా మారిందని వెంటనే మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన అధికారులు 10 రోజుల్లో మరమ్మతులు చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. నెల్లూరు జిల్లా కావలి ఆర్డీఓ కార్యాలయంలో వైసీపీ అధ్యక్షుడు పోసిని వెంకట్రావు నిరసన కార్యక్రమం చేపట్టారు. దివ్యాంగుల సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఏఓకు వినతి పత్రం అందించారు. దివ్యాంగుల బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయాలని, దివ్యాంగులు ట్రైసైకిళ్లు, స్కూటీలు ఇవ్వాలని అన్నారు. హైదరాబాద్ కోటిలోని డిఎంహెచ్ఓ కార్యాలయం ముందు ఆశా వర్కర్ నిరసనలు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. 3 నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని, సమస్యలు పరిష్కరించాలని చేస్తున్న నిరసనలో ఆశా వర్కర్ స్పృహ తప్పి పడిపోయింది. పోలీసుల తోపులాటలు ఈ ఘటన చోటు చేసుకుంది. న్యాయబద్ధంగా చేస్తున్న పోరాటంలో పోలీసులు ఈడ్చుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. నాగర్ కర్నూలు శిశు హత్య కేసుపై బీసీ జేఏసీ నాయకుడు శ్రీనివాస్ గౌడ్ డీజీపీని కలిశారు. ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని వినతి పత్రం సమర్పించారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా అత్యాచారాలు జరుగుతున్న దౌర్భాగ్య స్థితి కాంగ్రెస్ పాలనలో కొనసాగుతుందని విమర్శించారు. బాధితులకు న్యాయం చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని తెలిపారు. కడప జిల్లా మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులు అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు. 4 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. కమిషనర్ మనోజ్ రెడ్డి స్పందించకపోవడంపై కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చనిపోయిన కార్మికులు కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇవ్వాలని, వేతనాలు పెంచాలని, తమకు కనీస భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నాగరగూడ చౌరస్తాలో కంటైనర్ లారీ ఢీకొని 2 వ్యక్తులు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు ఉదయ్ కిరణ్, అజయ్గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహం చేవెళ్లలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కల్తీని వ్యవహారంలో అధికార ప్రతిపక్ష పార్టీలు 2 నాటకాలు ఆడుతున్నాయని సిపిఐ జాతీయ నాయకులు నారాయణ విమర్శించారు. ఇక సిబిఐ సిట్ విచారణ జరిపి నివేదిక సమర్పించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిందితులపై చర్యలు తీసుకోకుండా ఏకసభ్య కమిషన్ నియమించడం ఏమిటని ప్రశ్నించారు. రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం వెంకటేశ్వర స్వామిని వాడుకుంటూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ మండలి ఫుటేజ్ మొత్తం విడుదల చేయాలని వైసీపీ సభ్యులు ధర్నా చేశారు. మండలి చైర్మన్కు ఫుటేజ్ మొత్తం విడుదల చేయాలని ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలు ఎడిటింగ్ వీడియో విడుదల చేయడం చేస్తున్నారని వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విశాఖను కుదిపేసిన దుర్గానగర్ మహిళా హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడు టాటూ శివాను అరెస్ట్ చేశారు. ఇక ఆన్లైన్ జూదం అప్పులు తీర్చడానికి పథకం ప్రకారం ఇంట్లోకి వెళ్లి హత్య చేశాడని అధికారులు తెలిపారు. అతడి నుంచి 28 గ్రాముల బంగారం, లక్ష్మీదేవి రూపాలు, అలాగే 4 ఉంగరాలు, 5.05 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక సీసీటీవీ ఫుటేజ్ పరిశీలనలో పోలీసుల ఈ కేసులో పురోగతి సాధించారు. మెదక్ జిల్లాలో బీజేపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావుని అక్రమంగా అరెస్ట్ చేసి, అలాగే ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిపై కాంగ్రెస్ నాయకులు దాడికి ప్రయత్నించడాన్ని తీవ్రంగా ఖండించారు. సీఎం రేవంత్ రెడ్డి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా మార్టూరు మండల అధికారులు నిర్వహించిన రీసర్వేపై రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మొదటి విడతలో నిర్వహించిన రీసర్వేలో అనేక లోపాలు ఉన్నప్పటికీ సవరణలు చేయకుండా అదే తప్పులతో కొత్త పాస్ పుస్తకాలను ప్రభుత్వం మంజూరు చేసిందని విమర్శించారు. భూమి పరిణామానికి అనుగుణంగా సరైన వివరాలతో నూతన పాస్ పుస్తకాలు జారీ చేయాలని కోరారు. ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం నాయకులు నిరసన తెలిపారు. యాసంగి రైతులకు ఎస్ఆర్ఎస్పీ సాగునీరు, రంగయ్య చెరువు పైప్లైన్ ద్వారా సాగునీరు అందించాలని కోరారు. దీనిపై ప్రభుత్వం స్పందించి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే పోరాటాలను ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వికారాబాద్ జిల్లా తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యే నంగనాచి ఊసర్వెల్లి రాజకీయాలకు, తాటాకు చప్పులకు భయపడేది లేదని ఫైర్ అయ్యారు. తాండూరు ఎమ్మెల్యే శుద్ధ పూసలా కనపడతారు, కానీ ఊసర్వెల్లిలా రంగులు మారుస్తారని తనతో కొందరు అన్నారని తెలిపారు. ఇక 420 హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు. మహబూబాబాద్ మున్సిపాలిటీకి నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు పదవి బాధ్యతలు చేపట్టారు. నూతన పాలకవర్గ సభ్యులను ఎమ్మెల్యే మురళీనాయక్ శాలువతో ఘనంగా సత్కరించారు. పార్టీలకు అతీతంగా సమన్వయంతో పనిచేసి మున్సిపాలిటీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని అన్నారు.
నాగర్ కర్నూలులో పసిపాప మృతికి కారకులైన నిందితులను కఠినంగా శిక్షించాలని బీసీ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ వద్ద అగ్రవర్ణ పెత్తందారులకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థి నాయకులు నినాదాలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి చలో నాగర్ కర్నూలు వరకు పిలుపునిస్తామని తెలిపారు.